హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్వేతాస్ కిచెన్. అందరూ ఎలా ఉన్నారు? ఇవాళ నేను ఒక మంచి హెయిర్ గ్రోత్ ఆయిల్ చేస్తున్నాను నేచురల్ ఇంగ్రీడియంట్స్తో. అందరూ తప్పకుండా ట్రై చేయండి. ఈ ఆయిల్ నేను కూడా యూస్ చేస్తున్నాను, మంచి రిజల్ట్ కనిపించింది. ఎలా చేయాలో చూద్దాం. ఫస్ట్ ఈ ఆయిల్ చేయడానికి నేను ఈ కప్తో ఒక హాఫ్ కప్ ఉసిరికాయ ముక్కలు తీసుకుంటున్నాను. అలాగే ఒక కప్పు గోరింటాకు, అలాగే ఒక కప్పు మందార ఆకులు, అలాగే ఒక కప్పు కరివేపాకు. ఇది బాగా డ్రై చేసుకున్నాను కరివేపాకుని. వన్ ఫుల్ కప్ కోకోనట్ ఆయిల్, ఒక స్పూన్ మెంతులు, అలాగే ఈ కప్తో ఒక ఫుల్ కప్ ఆముదం. ఇప్పుడు ఆయిల్ ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు స్టవ్ మీద ఒక మందపాటి గిన్నె పెట్టుకొని నేను ఆ కప్తో ఒక ఫుల్ కప్ ఆయిల్ వేసుకుంటున్నాను. మనం ఈ ఆయిల్ ప్రిపరేషన్ అంతా లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. నేను వేసుకుంది కొబ్బరి నూనె. ఈ కొబ్బరి నూనె ప్లేస్లో మీరు ఆలివ్ ఆయిల్ అయినా ఆల్మండ్ ఆయిల్ అయినా ఏదైనా యూస్ చేసుకోవచ్చు. లేకపోతే కొంచెం కొబ్బరి నూనె, కొంచెం ఆలివ్ ఆయిల్, కొంచెం ఆల్మండ్ ఆయిల్, కొంచెం ఆముదం అలా కూడా వేసుకోవచ్చు. నేను ఆ కప్తో ఒక ఫుల్ కప్ ఆముదం వేసుకుంటున్నాను. మనకి ఆముదం హెయిర్ నల్లగా అవ్వటానికి, అలాగే హెయిర్ స్మూత్గా అవ్వటానికి బాగా హెల్ప్ చేస్తుంది. అలాగే ఒక ఫుల్ టేబుల్ స్పూన్ మెంతులు వేసుకుంటున్నాను. మెంతులు కూడా హెయిర్ గ్రోత్కి బాగా పనిచేస్తాయి. మనం మెంతులతో హెయిర్ ప్యాక్ కూడా యూస్ చేస్తాము, మెంతుల్ని హెయిర్ ప్యాక్గా కూడా. అలాగే ఒక ఫుల్ కప్ ఉసిరికాయ ముక్కలు వేసుకున్నాను. ఇప్పుడు మనకు ఉసిరికాయలు అవి బాగా దొరుకుతున్నాయి కాబట్టి ఈ ఆయిల్ని మనం రెడీ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు ఎక్కువ క్వాంటిటీలో. ఇప్పుడు ఇంకా 1 బై 1 అన్నీ వేసేసుకోవటమే. గోరింటాకు, మందార ఆకులు, కరివేపాకు, ఇవన్నీ కూడా మనకి హెయిర్ గ్రోత్కి బాగా హెల్ప్ చేస్తాయి. ఈ ఆకులో సారమంతా నూనెలోకి దిగిపోవాలి. బెస్ట్ రిజల్ట్ కోసం అయితే మనం ఈ ఆయిల్ని వీక్లీ ట్వైస్ అప్లై చేసుకుంటే బాగుంటుంది. అలాగే డైట్ కూడా హెల్దీ డైట్ తీసుకోవాలి. వాటర్ కూడా బాగా తాగాలి. మీ దగ్గర మందార పూలు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ హెయిర్ ఫాల్ ప్రాబ్లమ్ని అయితే ఫేస్ చేస్తున్నారు. ఈ ఆయిల్ రెడీ అవ్వటానికి మటుకు టైం అయితే పడుతుంది, మినిమం ఒక 1 అవర్.
నేను ఆ కప్తో ఒక హాఫ్ కప్పు ఆల్మండ్ ఆయిల్ కూడా వేసుకుంటున్నాను. ఆల్మండ్ ఆయిల్ ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. ఆల్మండ్ ఆయిల్ కనుక లేకపోతే మనం ఈ ఆయిల్ అప్లై చేసుకునే ముందు విటమిన్ ఈ క్యాప్సిల్ని ఆయిల్లో మిక్స్ చేసుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే ఇంకా బాగుంటుంది. భలే మంచి స్మెల్ కూడా వస్తూ ఉంటుంది ఆయిల్. మనం కలబందతో కూడా ఇలా ఆయిల్ చేసుకోవచ్చు. ఇంకోసారి వీడియో పెట్టినప్పుడు అది ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మనకి ఆ ఉసిరికాయ ముక్కలు, ఆ ఆకులు అవి అన్నీ కూడా బాగా నల్లగా అయిపోవాలి. బాగా నల్లగా అయిపోయి మనకు ఆయిల్ కనుక రెడీ అయిపోతే మనకు అలా నొరగలాగా వస్తుంది కదా, అది అసలు ఏమీ ఉండదు. ఓన్లీ ఆయిల్ ఒకటే కనిపిస్తుంది మనకి ట్రాన్స్పరెంట్గా. ఈ ఆయిల్ కొంచెం థిక్గానే ఉంటుంది. మనం కొబ్బరి నూనె, నార్మల్ కొబ్బరి నూనె బదులుగా కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్తో కూడా చేసుకోవచ్చు. చూసారు కదా, అలా నొరగలాగా వస్తుంది కదా, అదంతా పోతుంది. వీక్లీ వన్స్ ఒక వీడియోలో ఏదైనా హెయిర్ ప్యాక్ కానీ మంచి ఫేస్ ప్యాక్, ఫేస్ గ్లో రెమెడీస్ కానీ చూపిస్తాను. ఇప్పుడు టైం లేక ఎవరు ఇలాంటి ఆయిల్స్ ట్రై చేయట్లేదు. చూసారు కదా, అంతా ఆయిల్ కూడా ట్రాన్స్పరెంట్గా అయిపోయింది. ఇప్పుడు ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని చల్లారినాక ఒక పొడిగుడ్డలో వేసుకొని వడగొట్టుకోవాలి. మనం స్ట్రైనర్లో కన్నా క్లాత్లో వేసుకొని వడగొట్టుకుంటే ఆయిల్ అది బాగా వస్తుంది. ఈ ఆకులకి, ఉసిరికాయకి కూడా ఆయిల్ అది అంతా పట్టేసి ఉంటుంది కదా, అందుకని క్లాత్లో వడగొట్టుకుంటే బాగా వస్తుంది. అందరూ తప్పకుండా ఈ ఆయిల్ని ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా ఉంది నాకు కామెంట్స్లో చెప్పండి. నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఉంటుంది, క్లిక్ చేశారంటే నేను వీడియో పెట్టగానే నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.